ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. కోవిడ్ సమయంలో మందుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతించింది. కోవిడ్ వ్యాప్తి ముగిసినా కార్పొరేట్ సంస్థలు ఆ తాత్కాలిక వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఆన్లైన్లో నేటికి విక్రయిస్తున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు అని మెడికల్ షాప్ యాజమానులు అంటున్నారు. ఈ ఫార్మసీలు రిటైల్ మెడికల్ మార్కెట్ను ఆక్రమించుకునేందుకు భారీ డిస్కౌంట్లు ఇస్తూ అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. డిస్కౌంట్ల కోసమే ఆన్లైన్లో మందులు ఆర్డర్ చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం షెడ్యూల్ హెచ్లోని యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించే మందులు, పెయిన్ కిల్లర్స్తో పాటు షెడ్యూల్ ఎక్స్లోని నిద్ర మాత్రలు, ఇతర మత్తు మందులకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ఈ మందులు ఆన్లైన్ విక్రయాలతో దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయించడాన్ని నిరసిస్తూ ఏఐఓసీడీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఫార్మసీలు ఇన్స్టంట్ డెలివరీ యాప్లు తప్పుడు లేదా నకిలీ ప్రిస్క్రిప్షన్లు డెలివరీ చేస్తున్నాయని అఖిల భారత కెమిస్టుల డ్రగ్గిస్టుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. భౌతిక ఫార్మసీలకు ఉన్నట్టుగానే ఆన్లైన్ ఫార్మసీలపైన కఠిన నియంత్రణ ఉండాలని డిమాండ్ చేసింది. ఈ ఫార్మసీలు భారీ రాయితీలు ఇవ్వడం వల్ల వ్యాపారంలో అసమంజసమైన పోటీ నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశాలన్నింటినీ నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్త బంద్ పాటిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ ఫార్మసీలు ఇచ్చే 20 నుంచి 50% రాయితీలను స్థానిక కెమిస్టులు ఇవ్వలేకపోవడంతో వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కరోజు బంద్ పాటించనున్నట్టు ఆయన చెప్పారు. దవాఖానాలకు అనుబంధంగా ఉండే మందుల షాపులు, ప్రభుత్వ దవాఖానాల ఔషధ కేంద్రాలు, 24 గంటల పాటు పనిచేసే ఫార్మసీలు, అత్యవసర ఔషధ దుకాణాలు, జన్ ఔషధి కేంద్రాలు బంద్లో పాల్గొనవని ఐసీడీ తెలిపింది. బంద్ వల్ల స్థానిక ఔషధ మార్కెట్లు, సప్లై చైన్లు, మెడికల్ స్టోర్లపై ఆధారపడే రోగులు, ప్రజలకు కొంత ఇబ్బందులు కలగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మెకు తమ సంఘీభావం తెలుపుతున్నామని తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ పి కిషన్, కార్యదర్శి డాక్టర్ వి అశోక్, కోశాధికారి డాక్టర్ టి దయాక్ సింగ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. అటు ఏపీలో దాదాపు 45,000 మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు రిటైల్ మందుల దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. అయితే రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల షాపులు తెరిచే ఉంచుతారు. ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. కోవిడ్ సమయంలో మందుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతించింది. కోవిడ్ వ్యాప్తి ముగిసినా కార్పొరేట్ సంస్థలు ఆ తాత్కాలిక వెసులుబాటును అడ్డుని ఆన్లైన్లో నేటికి విక్రయిస్తున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందుల్ని విక్రయించడం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు అని మెడికల్ షాపు యాజమానులు అంటున్నారు. ఈ ఫార్మసీలు రిటైల్ మెడికల్ మార్కెట్ను ఆక్రమించుకునేందుకు భారీ డిస్కౌంట్లు ఇస్తూ అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
డిస్కౌంట్ల కోసమే ఆన్లైన్లో మందులు ఆర్డర్ చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం షెడ్యూల్ హెచ్లోని యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గించే మందులు, పెయిన్ కిల్లర్స్తో పాటు షెడ్యూల్ ఎక్స్లోని నిద్ర మాత్రలు, ఇతర మత్తు మందులకు వైద్య ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ఈ మందులు ఆన్లైన్ విక్రయాలతో దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయించడాన్ని నిరసిస్తూ ఏఐఓసీడీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఫార్మసీలు ఇన్స్టంట్ డెలివరీ యాప్లు తప్పుడు లేదా నకిలీ ప్రిస్క్రిప్షన్లను డెలివరీ చేస్తున్నాయని అఖిల భారత కెమిస్టుల, డ్రగ్గిస్టుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. భౌతిక ఫార్మసీలకు ఉన్నట్టుగానే ఆన్లైన్ ఫార్మసీలపైన కఠిన నియంత్రణ ఉండాలని డిమాండ్ చేసింది. ఈ ఫార్మసీలు భారీ రాయితీలు ఇవ్వడం వల్ల వ్యాపారంలో అసమంజసమైన పోటీ నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశాలన్నింటినీ నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్త బంద్ పాటిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ ఫార్మసీలు ఇచ్చే 20 నుంచి 50% రాయితీలను స్థానిక కెమిస్టులు ఇవ్వలేకపోవడంతో వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కరోజు బంద్ పాటించనున్నట్టు ఆయన చెప్పారు. దవాఖానాలకు అనుబంధంగా ఉండే మందుల షాపులు, ప్రభుత్వ దవాఖానాల ఔషధ కేంద్రాలు, 24 గంటల పాటు పనిచేసే ఫార్మసీలు, అత్యవసర ఔషధ దుకాణాలు, జన్ ఔషధి కేంద్రాలు బంద్లో పాల్గొనవని ఏఐసీడీసీ తెలిపింది. ఇక బంద్ వల్ల స్థానిక ఔషధ మార్కెట్లు, సప్లై చైన్లు, మెడికల్ స్టోర్లపై ఆధారపడే రోగులు, ప్రజలకు కొంత ఇబ్బందులు కలగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మెకు తమ సంఘీభావం తెలుపుతున్నామని తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ పి కిషన్, కార్యదర్శి డాక్టర్ వి అశోక్, కోశాధికారి డాక్టర్ టి దయాల్ సింగ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. అటు ఏపీలో దాదాపు 45,000 మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు నిలిచిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు రిటైల్ మందుల దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. అయితే రోగుల అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల షాపులు తెరిచే ఉంచుతారు.